ముఖ్యమంత్రి తమ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పడంతో అక్కడి ప్రజలు మురిసిపోయారు. స్వయంగా రాష్ట్రానికి పెద్ద దిక్కు చేసిన ప్రకటనతో తమ భవిష్యత్తు మారిపోతుందని మురిసిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఉన్న ఇంటిని కూల్చుకున్నారు. 6 నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. గూడు చెదిరిన పక్షుల్లా ఎండకు ఎండుతూ వానకు నానుతూ కాలం నెట్టుకొస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ రూపురేఖలు మార్చే ప్రణాళికలు సిద్ధం చేశారు. 50 రోజుల వ్యవధిలో 3 సార్లు గ్రామంలో పర్యటించి 100 కోట్ల రూపాయలు వ్యయం కాగల హామీలు ఇచ్చారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టి గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేశారు. పాత ఇళ్లన్నీ తొలగిస్తే కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పడంతో గ్రామంలో 250 మంది పాత ఇళ్లను కూల్చేశారు. 243 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి గత ఆగస్టు 24న ఓ ఇంటికి పునాదిరాయి వేశారు. కూల్పేసిండు సారు, కట్టిస్తాను 2 నెలలు కట్టిస్తాను, మొత్తం ఇళ్ళని కూల్పేసిండు. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఇండ్లు లేవు, ఏది లేదు. పాములు వస్తున్నాయి ఇళ్లకు, దొంగలు పడుతుర్రు, తలుపులు లేవు, తాళాలు లేవు, మొత్తం పాములు వస్తున్నాయి. పొలాల కోసం కట్టెలు పెట్టుకుని ఇళ్ళల్లో వండుతున్నాం. దోమలు ఇబ్బంది అవుతుంది. లాట్రిన్ రూమ్ల కోసం బాత్రూములు తడకలు కట్టుకొని ఉన్నాం. ఇదే ఇబ్బంది సార్. అది ఇళ్లను కూల్చివేసుకుని గుడిసెలు గుడారాల్లో కాలం వెళ్లదీస్తున్నారు చిన్నముల్కనూరు ప్రజలు. గ్రామంలో గుడిసెలు, పాత ఇళ్లు, రేకుల షెడ్లు ఒక్కటి ఉండొద్దంటే అన్నీ కూల్చేసి రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ మేము కట్టిస్తాం, మేము తెలంగాణలో ఆయన అంటాడు. ఇక అందరు కట్టిన తరిపోతారు. కట్టించిన వాళ్ళు లేరు, చేసిన ఇప్పుడు 7 నెలలు 6 నెలల కట్టాలి. గిదే వనం అసలు ఎత్తాను, ముసలోళ్ళు 3 గోళ్ళు. నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, తిందామంటే తిండికి లేవు. ఒక్కొక్కరికి ఉందామంటే ఇల్లు లేవు. నేను చేస్తాను కట్టలు అందరు సార్లు రాబట్టి పోవట్టు. చేసిన వాళ్ళు లేరా, చూసిన వాళ్ళు లేరా. ఇక నీడ పట్టు కూర్చున్న వాళ్ళకి నౌకర్లు ఇస్తామంటండి. మా సొంటి మన కక్కినకి ఏం లేదు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా చిన్నముల్కనూర్ తీర్చిదిద్దుతానన్న సీఎం కేసీఆర్ హామీగానే మిగిలిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికి 3 సార్లు టెండర్లు పిలవగా కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక్కో ఇంటిని 5,04,000కు నిర్మించి ఇవ్వడం సాధ్యం కాదనే ధోరణిలో కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి న్యూస్, కరీంనగర్.